మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. గుంటూరు, మంగళగిరి, వేమూరు, తెనాలి యూట్యూబ్ ఛానల్స్ వారికి ఆహ్వానం. అభయ టీవీ ఛానల్ వారు 3వ సమావేశం వచ్చే ఆదివారం మార్చి 3వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. కావున గమనికను గ్రహించి ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశం తెనాలి గంగానంపేటలోని బట్ట అంజయ్య కాంప్లెక్స్లో నిర్వహించబడను. మా ఫోన్ నెంబర్ 9346337110. తెనాలి గంగానంపేటలో ఉండే ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ నందు దాసరి కుమార మారుతి శంకర్ అనే కస్టమరు చెక్ బుక్కి అయిపోయినందుకు మరో చెక్ బుక్ కోసం సంతకం పెట్టి దాఖలు చేయడం జరిగింది. ఆ చెక్ బుక్ హోమ్ డెలివరీ చేయబడినని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో కస్టమర్ వెళ్ళిపోయాడు. ఆ కస్టమర్ పేరు మీద ఉండే చెక్ బుక్ హోమ్ డెలివరీ వచ్చింది. అయితే అతని పేరు మీద మొదట పేజీలో డీటెయిల్స్లో పూర్తి వివరాలతో నమోదయ్యి ఉంది. కానీ చెక్ మీద కేవలం ఇంటి పేరు మరియు చివరి పేరుతో చెక్ నమోదయ్యి ఉండటం వలన మళ్ళీ ఎస్బీఐ బ్యాంకు వెళ్ళి కనుగొనగా దీని వలన ప్రాబ్లం ఏం లేదు, మీ చెక్కు మీరు నిర్భయంగా వాడుకోవచ్చు, కేవలం ఈ చెక్ బుక్లో అకౌంట్ నెంబరు మరియు మీ సైన్ మాత్రమే అవసరం అని దాన్నే చూస్తారని చెప్పడంతో బ్యాంకు వారికి ఆ కస్టమర్ థ్యాంక్స్ చెప్పి గుండెల మీద చెయ్యి వేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకైనా మంచిదని బ్యాంకు చెప్పింది నిజమా కాదా అని గవర్నమెంట్కు తెలియజేయడం కోసం అభయ టీవీ ఛానల్ మీడియా ద్వారా ఆ కస్టమరు తెలియజేస్తున్నారు. మా అభయ టీవీ ఛానల్ మీడియా ద్వారా మేము బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు అథారిటీకి మరియు గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నాం. కనుక దీనికి సంబంధించిన లోపాలు ఏమైనా ఉన్నా, తప్పులున్నా సరిచేయాలని, సరిచూసుకోవాలని మేము అభయ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ గారు నేటి రాజకీయాల గురించి క్లుప్తంగా వారు వివరించారు. వారి మనోభావాలను తెలియజేశారు. అది వారి మాటలను విన్నాం. సంక్షేమానికి ఉచితాలు, సంక్షేమం చేయండి కానీ ఉచితాలు వద్దు. ఓకే, ఉచితాలు అంటే నేను పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఉపాధి కల్పించండి, నేను పని చేసుకుని నేను సంపాదించుకుంటాను. నువ్వు ఈ సామాజిక వర్గానికి చెందినవాడివి కాబట్టి నీకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం, ఎందుకు ఇవ్వాలి? పని చూపించండి, ఉపాధి కల్పించండి, నెలకు 15,000 రూపాయలు సంపాదించుకునేటట్టుగా నన్ను తయారు చేయగలిగితే నేనే రాష్ట్రానికి పన్నులు కడతాను. ఒక గొంతు చాలు అసెంబ్లీలో మాట్లాడడానికి, అసెంబ్లీ పంథాను మార్చడానికి. నంబర్లు ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఏమీ మాట్లాడిన వాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు 100 మంది ఉంటే ఏ లాభం అండి అసెంబ్లీలో? ఒక్క గొంతు వినిపించగలిగితే, మార్చగలిగితే, ఒక్కళ్ళు గెలిచినా కూడా వాయిస్ వినిపించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామ్యం. ఒక్క వాయిస్ వచ్చే ఎన్నికలకు 100 వాయిస్లు అవుతాయి. ఆ 100 వాయిస్లు 175 వాయిస్లు అవుతాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను చూస్తే ఏ దిశగా మనం వెళుతున్నామన్నది మనకు అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థాయికి చేరుకుంది అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేక హోదా ఇస్తామన్న అన్ని ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని మోసం చేశాయి. ప్రత్యేక హోదాను తీసుకొస్తామన్న ప్రభుత్వాలు, పార్టీలు మనల్ని మోసం చేశాయి. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర పురోగతికి మనమందరం కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు నాకెందుకులే అన్న ధోరణిలో ప్రజలు ఉండిపోతే మరి పాలకులు కూడా ఇలాగే ఉంటారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. లేకుంటే మన భావి తరాలు రేపు మనల్ని ప్రశ్నిస్తాయి. ఈ విధంగా దిగజారిపోతున్న రాజకీయాలను మార్చడానికి మీరేం ప్రయత్నం చేశారని మనల్ని అడిగిన రోజున మనం వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో మనకే తెలియదు. ఈ సందర్భంగా రాజకీయాలను ప్రక్షాళనం చేయాలి, ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలి అన్న దృష్టిలో జై భారత్ నేషనల్ పార్టీ మీ ముందుకు వచ్చింది. ఈ సంవత్సరం మనకి లీప్ ఇయర్ అనే సంగతి తెలిసిందే. అయితే లీప్ ఇయర్ అంటే ఏంటి? ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం 28 రోజులు వస్తాయి. అయితే లీప్ ఇయర్లో 29 రోజులు వస్తాయి. దానికి కారణం ఏంటి అని చాలామందికి సందేహాలు ఉంటాయి.
దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఏడాదితో పోలిస్తే ఇందులో ఒక రోజు ఎక్కువ, అంటే 366 రోజులు ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.25 రోజులు పడుతుంది. అంటే ప్రతి ఏడాదికి పావువంతు రోజు మిగులుతుంది. 4 ఏళ్ళకు ఒకసారి ఆ పావువంతు కలిసి ఒక రోజుగా ఏర్పడుతుంది. అందుకే 4 ఏళ్ళకు ఒకసారి లీప్ ఇయర్గా వస్తుందన్నమాట. అంటే ఒక రోజు ఎక్కువ వస్తుంది. అదే ఫిబ్రవరి 29. జయప్రకాష్ నారాయణ్, ఈయన లోక్సత్తా పార్టీ స్థాపించారు. ఈయన కూడా ఒక మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి. ఈయన రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు ప్రజలకు సేవ చేయాలి, అలాగే ప్రజలకు వారి వల్ల మంచి అభివృద్ధి జరుగుతుందనేది ప్రజల అభిప్రాయం, కొంతమంది అభిప్రాయం. అలాగే లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టినా కానీ వారు కేవలం మీడియా సమావేశాలకు మాత్రమే ఉంటున్నారని, ఇంటర్వ్యూలకు మాత్రం పరిమితం అయ్యారని కొందరి అభిప్రాయం. అయితే వారు ప్రజలకు సేవ చేయాలి అనుకున్నప్పుడు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ వారు 5 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రచారం, అక్కడ ప్రజలతో సమయం గడిపినట్లయితే వారు ఆ నియోజకవర్గంలో గెలిచే అవకాశం, అక్కడున్న ప్రజలు వారిని గెలిపించుకునే అవకాశం ఉండేదని కొంతమంది రాజకీయ విషయాల అభిప్రాయం. ఇప్పుడైనా వారు ప్రజలకు సేవ చేయాలి కానీ, అయితే వారు నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు, అయితే నాయకుడిగా ఉండాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ రకమైన ప్రాసెస్ని చేస్తే చాలా బాగుంటుందని కొంతమంది ప్రజల అభిప్రాయం. నిన్ననే బడ్జెట్ వచ్చింది ఉత్తరప్రదేశ్, నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ అయితే ప్రపంచంలో 4వ కంట్రీ 5వ కంట్రీ అవుతుంది. 27 కోట్ల జనాభా ఉంది. ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ లార్జ్ కంట్రీ. ఆల్మోస్ట్ అమెరికా అంత జనాభా వచ్చేసింది అక్కడ. బట్ పూర్ స్టేట్ సార్, వెరీ పూర్ స్టేట్. బీహార్ పూరెస్ట్, ఉత్తరప్రదేశ్ సెకండ్ పూరెస్ట్ స్టేట్. కానీ అలాంటి పూర్ స్టేట్లో నిన్న బడ్జెట్లో 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్. అంటే మీకు వచ్చే ఆదాయంలో రోజువారీ ఖర్చులు పాటు 74,000 కోట్లు మిగులు చేసి అది పెట్టుబడులు పెడుతున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎట్లాగైతే ఆదాయంలో కొంత డబ్బుని పొదుపు చేసి పెట్టుబడి పెడుతుందో, ఒక పూర్ స్టేట్ ఆ పని చేస్తుంది. 74,000 crores. నో స్టేట్ ఇన్ ఇండియా ఇస్ డూయింగ్ దట్. మనం సిగ్గుపడాలి. దక్షిణాది రాష్ట్రాలు గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మేమంతా గొప్పవాళ్ళని చెప్తున్నాం. దమ్ము అంటే మీరు ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.